నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నేను బ్రతుకునట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక. ఆమెన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాటను మనము విన్నప్పుడు సంతోషిస్తున్నామా? దేవుని అమూల్యమైన హెచ్చరికలు మన యొద్దకు వస్తున్నప్పుడు మనము స్వీకరించగలుగుతున్నామా? హృదయపూర్వకంగా స్వీకరించి సంతోషపడగలుగుతున్నామా? అయితే దేవుని యొక్క కరుణా కటాక్షములు నిశ్చయముగా మనకు అనుగ్రహింపబడటం మనం చూడగలం. చాలాసార్లు మనకి అనుకూలముగా మనస్సుకు సమ్మతముగా ఉన్నప్పుడు సంతోషపడతాము, దేవుని వాక్యాన్ని బట్టి ఆనందపడతాము, తృప్తి పడతాము. కానీ కొన్ని సందర్భాల్లో కఠినముగాను హెచ్చరికగాను మన హృదయములో కలుగుతున్న ఇష్టతకు వ్యతిరేకముగా దేవుని వాక్యం మనలను దర్శించిందనుకోండి, వెంటనే మనము తిరస్కరించడం, దేవుని వాక్యం మీద అసహనము చూపటం అనేక సార్లు అనేకుల జీవితాల్లో మనం గమనిస్తాము. అవును, అందుకే దేవుని యొక్క కరుణ, ఆయన కటాక్షము మనకి కలగటం లేదు. మనం అందుకే పరిపూర్ణమైన ఆనందమును, సంతృప్తికరమైన జీవితాన్ని చేయలేకపోతున్నామేమో. ఒక్కసారి మనల్ని మనమే ప్రశ్నించుకొని దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బట్టి సంతోషపడదాము. అది మనలను సరిచేసేదిగా ఉంటుంది. కొన్నిసార్లు హెచ్చరిస్తూ ఉంటుంది, కొన్నిసార్లు మనలను సంతృప్తిపరుస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ దేవుని వాక్యమును బట్టి మనము సంతోషించుదుముగాక. ఆయన కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక, నా మీదికి వచ్చునుగాక, దేవుని దయ నాకు కలుగునుగాక అని మనసారా నోరారా హృదయపూర్వకంగా పలుకుదాము. దేవుని వాక్యము ఎక్కడైతే నివసిస్తుందో, ఎక్కడైతే దేవుని వాక్యమును బట్టి, ధర్మశాస్త్రమును బట్టి గొప్ప సంతోషము, ఆనందము ఏ హృదయములో కలుగుతుందో, ఏ గృహములో కలుగుతుందో, ఏ సంఘములోనైతే, ఏ గృహములోనైతే, ఏ హృదయములోనైతే వాక్యమును బట్టి సంతోషాన్ని వ్యక్తపరచగలరో, నిజముగా ఆనందించగలరో, ఆ కుటుంబాలలో దేవుని కరుణ, ఆయన కటాక్షము, ఆయన వెలుగు, ఆయన యొక్క కృప, దయ సమృద్ధిగా కలుగుతుంది. ఆమేన్. అట్టి కృప, కరుణ, కటాక్షములు నాకు కలుగునుగాక. అందరం చెప్తామా? ప్రతి ఒక్కరం కూడా పలుకుదాము, నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక అని చెప్పండి. దేవుని వాక్యమును బట్టి మనము ఆనందించినప్పుడు మాత్రమే, దేవుడు మనలను నడిపించే మార్గములలో మనము సంతృప్తిగా సంతోషముగా నడవగలిగినప్పుడు మాత్రమే ఆయన యొక్క కరుణ మనకు సమృద్ధిగా కలుగుతుంది. ఆయన కటాక్షము మనకుంటుంది. ఆయన కృప, ప్రేమ, జాలి, దయ మన మీద, మన కుటుంబాల మీద ఉంటుంది. అట్టి కృపలో మనమందరము కొనసాగుదుము కాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. మీ ధర్మశాస్త్రమును బట్టి, మీ ధర్మ విధులను బట్టి, మీ న్యాయ విధులను బట్టి, మీ పరిశుద్ధ లేఖనాలను బట్టి, మీ అమూల్యమైన హెచ్చరికలను బట్టి, మీరు మమ్ములను నడిపిస్తున్న మార్గములను బట్టి ఎందరమైతే సంతోషిస్తామో, ఆనందిస్తామో, సమ్మతిస్తామో, నిజముగా మీ కటాక్షము మా మీద ఉంటుందని మీ లేఖనాధారముగా విశ్వసిస్తున్నామయ్యా. అవునాను, మీ మార్గములను మేము ధిక్కరిస్తూ, తిరస్కరిస్తూ, బాధ వ్యక్తపరుస్తూ, కోపాన్ని, అసహనాన్ని వ్యక్తపరుస్తూ, మేము మంచిగా మేలు పొందుచూ ఉండాలి అంటే అది జరగదు అని మీ లేఖనాధారముగా ఖచ్చితంగా మేము గుర్తిస్తున్నామయ్యా. ఎందరైతే మీ ధర్మ విధులను బట్టి ఆనందిస్తూ సంతోషిస్తారో వారి జీవితాలలో మీ కరుణ కటాక్షములు సమృద్ధిగా కలుగుతాయని మీ లేఖనాన్ని బట్టి నాయన మరొకసారి విశ్వసిస్తూ మిమ్మల్ని స్తుతిస్తున్నాను. నాన్న, మీ కృప దయచేయమని. ఎందరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, మీ ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందిస్తున్నారో, మీరు నడిపించే మార్గములను సమ్మతిస్తూ లోబడుతున్నారో, వారిపై మీ కరుణ కటాక్షములుండునుగాక. దీర్ఘాయువు కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, ఆరోగ్యము కలుగునుగాక, సమృద్ధి కలుగునుగాక. సమస్త విషయాలలో మీ కృప,
విస్తరింపచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని దేవుని యొక్క కరుణకు కటాక్షమునకు యోగ్యులుగా మార్చబడి ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండి అనేకులకు కూడా ఈ లింక్ షేర్ చేయండి. మిమ్ములను బట్టి నా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్ములను అన్ని విషయాలలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.